ఆర్టికల్ 29 సాంస్కృతిక విద్యా హక్కుల పరిరక్షణ. ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్, కల్చర్స్, ట్రెడిషన్స్ ఉన్నాయి. కానీ ఒక మైనారిటీ గ్రూప్ తన లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి రైట్ ఉందా? తన కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చా? ఆన్సర్ ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 ప్రకారం ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ హ్యావింగ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్ తన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి రైట్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం మీ హక్కు. ఆర్టికల్ 29 చెప్తుంది, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ ఇవ్వడంలో రిలీజన్, రేస్, క్యాస్ట్, లాంగ్వేజ్ బేస్ మీద డిస్క్రిమినేషన్ చేయకూడదు. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. ఆర్టికల్ 29 మైనారిటీ రైట్స్ మాత్రమే కాదు, ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అని మెన్షన్ చేసింది. అంటే మెజారిటీ గ్రూప్కి కూడా కల్చరల్ ప్రొటెక్ట్ రైట్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా యూనిటీలో డైవర్సిటీ ఉంది. ఆర్టికల్ 29 మన డైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ ఇవి మన ఐడెంటిటీ. కాన్స్టిట్యూషన్ వాటిని సేఫ్ గార్డ్ చేస్తుంది. మన కల్చర్, మన లాంగ్వేజ్, మన ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేసే ఆర్టికల్ 29. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ రాయండి. మన కాన్స్టిట్యూషన్ని తెలుగులో ఫుల్గా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.